మంచిర్యాల జిల్లా కొర్విచెల్మలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. వేర్వేరు ప్రాంతాల్లో ఒక ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. హైదరాబాద్లో రైలు కింద పడి చనిపోయింది హితవర్షిణి. ప్రియురాలి మరణ వార్తతో బావిలో దూకి వినయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన లవర్ లేకుండా బ్రతికుండలేనంటూ వినయ్ ఒక లెటర్ కూడా రాశాడు. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని వారు చనిపోయారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరుగుతోంది. ప్రేమ జంట మృతితో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ యువతి యువకులు అసలు ఎందుకు చనిపోయారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. చనిపోయే ముందు తన ప్రియురాల్ని వదిలి ఉండలేనని, తన ప్రియురాలు లేని జీవితం తనకు వద్దంటూ ఆ యువకుడు ఒక లెటర్ రాసి మరీ ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆ యువతి హైదరాబాద్లో రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవి కేవలం బలవన్మరణాలేనా? రెండు, ముఖ్యంగా ఆ యువతిది బలవన్మరణమేనా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? ఒకవేళ రెండు బలవన్మరణాలే అయితే ఎందుకు వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది? అసలు ఆ యువతి ఎందుకు ముందుగా మరణించింది? ఆ యువతి లేకపోతే ఇక నేను ఉండలేనని చెప్పి ఆ యువకుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక లెటర్ కూడా రాశాడు. మన కుటుంబ సభ్యుల వర్షన్ ఎలా ఉంది ఈ విషయంలో? పోలీసులు ఏం తేల్చారు? మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక ప్రేమ జంట, ఒక యువతి యువకుడు చివరికి ఇలా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఏం జరిగింది అసలు? ఆ యువతి ఎందుకు ప్రాణాలు కోల్పోయింది? హైదరాబాద్లోనే ఒక రైలు కింద పడి చనిపోయింది అంటూ తెలుస్తుంది. అది బలవన్మరణమా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా? ఆ తర్వాత ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? నందు, మంచిర్యాల జిల్లాలోనే కాదు తెలంగాణలో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ కొన్ని ఆధారాలు సంపాదించిన అనంతరమే మనం నేరుగా బ్రేకింగ్ చేసిన పరిస్థితి. అయితే గట్కేశ్వర్ సమీపంలోని రైలు పట్టాలకు పడి బీటెక్ 4th ఇయర్ చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ప్రధానంగా ఆత్మహత్య వెనుక కారణాలు ఏంటి, ఎందుకు చనిపోయి వచ్చింది, హితవర్షిని చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇటు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కొరివి లంక గ్రామంలో ఎందుకు వినయ్ కూడా చనిపోవలసి వచ్చింది అనేది ఇప్పుడు మిస్టరీగా మారిన పరిస్థితి. ఈ అంశంలో ప్రధానంగా పోలీసులు కొంత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నేరుగా సంఘటన స్థలానికి చేరుకొని ఎస్ఐ సురేష్తో పాటు మరికొంతమంది దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో వినయ్ దగ్గర కొన్ని ఆధారాలు, ప్రేమకు సంబంధించిన లవ్ లెటర్ దొరికిన పరిస్థితి. ఈ లవ్ లెటర్లో ప్రధానంగా కొన్ని క్లుప్తమైన అంశాలు పొందుపరిచిన పరిస్థితి. అది ఒకసారి మనం చూసినట్టుగైతే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొరివిచెల్మెలో విషాదం చోటు చేసుకుంది. ఆ విషాదం చోటు చేసుకున్న అంశం కాస్త డీటెయిల్గా మనకు వెళ్ళినట్టు కనుకైతే ఆ గ్రామ శివారులోని ఒక బావిలో వినయ్ వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో ప్రధాన అంశాలు బయటకు వచ్చిన పరిస్థితి. దాంట్లో ఎవరైతే హితవర్షిని లేని లోకం నాకద్దు, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేని జీవితం నాకద్దు అని నేరుగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఇప్పుడు ఈ జన్మలో నైనా కన్నీళ్లు పెట్టించే కొన్ని యథార్థాలు ఈ లవ్ లెటర్లో ఉన్నాయి. లవ్ లెటర్ ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ చేతిలో ఉంది. అయితే కొన్ని అంశాలు దాంట్లో పొందుపరిచిన పరిస్థితి. ఈ జన్మలో మనం కలుసుకోలేకపోయాం, కలిసి ఉండలేకపోయాం, వచ్చే జన్మలోనైనా మనం కలిసి ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇక నువ్వు లేని లోకం నాకు వద్దు, నువ్వు లేని జీవితం కూడా నాకు వద్దని నేరుగా ఆ ప్రేమ లేఖలో రాసిన పరిస్థితి. 4 పేజీల లేఖ ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అయితే సిడిఆర్ ఆధారంగా, అంటే కాల్ డేటా ఆధారంగా ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో దీని మీద నేరుగా దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి. దీనిపై డీసీపీ కూడా చాలా సీరియస్, భాస్కర్ కూడా కొంత సీరియస్గా పరిగణించిన పరిస్థితి. ఎందుకు యువకులు ఇద్దరు కూడా, అంటే యువజంట ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఆత్మహత్య వెనకాల ఎవరెవరు ఉన్నారు, అసలు ఇంకా ఏదైనా ఇతరత్ర ఒత్తిడి ఉందా అనే కోణంలో
ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దండేపల్లి మండలంలో ఒక మారుమూల ప్రాంతం నుంచి బీటెక్ చదువుతున్న అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కూడా, దాంట్లో తెగలు వేరైనప్పటికీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? అది 25 సంవత్సరాల యువకుడితో పాటు 25 సంవత్సరాల యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే కోణంలో పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకొని బాడీలో మార్కు చూస్తున్న పరిస్థితి. అంటే ఇతరత్ర ఏదన్నా అనుమానాలు ఉన్నాయా, ఇంకేదన్నా ఉన్నాయా అనే కోణంలో కొంత సస్పెక్ట్ చేశారు. 174 కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. అనంతరం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే తన దగ్గర ఈ ప్రేమ లేఖలు దొరికిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చారు. హితవర్షిని వినయ్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు ప్రేమ విఫలమైంది. ఆ ప్రేమకు పెద్దలు అంగీకరించలేదా, ఇతరత్ర కారణాలు ఏదన్నా ఉన్నాయా అన్న కోణంలో సీరియస్గా పోలీసు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. లేదంటే ఇద్దరి మధ్య ఏదైనా మనస్పార్థాలు వచ్చాయా, మనస్పార్థాలు వస్తే అసలు ఏం జరిగి ఉంటుంది ఏంటి అనే కోణంలో కూడా ప్రధానంగా దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి. కానీ గ్రామస్తులు చుట్టుపక్కల జరుగుతున్న ప్రచారం ప్రకారం పెద్దల అంగీకారం లేదు, పెద్దలు ఒప్పుకోరనే ఆత్మహత్య చేసుకున్నారు. అటు హైదరాబాద్ గట్కేసర్ సమీపంలో హితవర్షిని ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ నేరుగా దండేపల్లి మండలానికి సంబంధించిన కొరివిచెల్మలో ప్రేమికుడు కూడా వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అంశం కాస్త సీరియస్గా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ అంశం కనుక మనం మళ్ళోసారి చూసినట్టు కనుక అయితే ఇద్దరి ప్రేమ అది కాస్త చాలా కాలంగా కొనసాగుతున్నట్టు ఆ ప్రేమలేఖలో కనబడుతున్న పరిస్థితి. ప్రేమలేఖలో ప్రధాన అంశాలు కూడా పొందుపరిచిన పరిస్థితి. మిగతా వివరాలు రేపటి గ్రౌండ్ రిపోర్ట్లో చూపెట్టే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేద్దాం. అయితే రవి కుటుంబ సభ్యులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా దీని మీద? ఆ యువకుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ యువతి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా అసలు రెస్పాండ్ అయ్యారా? ఈ జరిగినటువంటి వాళ్ళ ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఏదైనా మాట్లాడారా? వాళ్ళు సమాచారం ఉందా? ఎస్ నందు, అయితే కొరిమిచెల్మ గ్రామంలో కొంత కుటుంబ సభ్యులు విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటి అనే కోణంలో కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అటు అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడుతూ అరణ్య రోదనలో ఉన్నారు. అయితే హితవర్షినికి సంబంధించిన డెడ్ బాడీ హైదరాబాద్లో ఉన్నట్టు మనకు పక్కా సమాచారం ఉంది. ఈ అంశంలో కొంత పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. అంటే అక్కడి నుండి గ్రామస్తులు చెబుతున్న ఆధారాల ప్రకారమే, గ్రామస్తులు చెబుతున్న సమాచారం ప్రకారమే పక్కాగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ ఇద్దరి ప్రేమ వ్యవహారం కాస్త కుటుంబ సభ్యులు ఒప్పుకోలేరు. బీసీ తెగలో వేరువేరు కావడం వల్ల ఒప్పుకోకపోవడానికే దీనికి ప్రధాన కారణం అని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఇక్కడ సీనాఫ్ అఫెన్స్ జరిగిన కాడ కావచ్చు, అక్కడ గట్కేసర్లో కావచ్చు, రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అక్కడ ఇంకా ఏ ఆధారాలు ఉన్నాయనే కోణంలో రేపు మార్నింగ్ మనం సమాచారం తీసుకుంటే కానీ తెలియదు. ఇప్పటికే రైల్వే ఆర్పిఎఫ్ పోలీసుకు మనం కొంత ప్రయత్నం చేశాం, కానీ అందుబాటులో రాలేరు. దీనికి సంబంధించి ఎస్ఐ సురేష్ అయితే చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే ప్రేమ వ్యవహారమే దీనికి కారణం, ప్రేమ విఫలం కావడమే దీనికి ప్రధాన కారణం అని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నాను. రైట్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఓవైపు ముందుగా ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. హితవర్షిని హైదరాబాద్లో రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అది తెలిసి ఆ ప్రియుడు కూడా బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దూకే ముందు తన ప్రాణాలు తీసుకునే ముందు ఒక లెటర్ రాశాడు. ఈ జన్మలో కాకపోయినా కనీసం వచ్చే జన్మలో అయినా సరే మనం కలిసి ఉండాలి, ఖచ్చితంగా ఉంటాం, మన ప్రేమ నిలబడుతుంది అంటూ రాశాడు. యువతి యువకులు ఎంత గాఢంగా ప్రేమించుకొని ఉంటే, ఎంత బలమైనటువంటి బంధం వాళ్ళ మధ్య ఉంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వగలిగే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. మనం అర్థం చేసుకోగలం. ఎంత బాధపడుంటే చివరికి వాళ్ళు ప్రాణాలు తీసుకొని ఉంటారు. ఎంతో బంగారు భవిష్యత్తును ఊహించుకొని ఉంటారు కదా ఒకరితో ఒకరు. వాళ్ళిద్దరూ కలిసి చాలా సంతోషంగా ఉండాలని ఎన్నో రకాల కలలు కనుంటారు కదా. కానీ చివరికి ప్రాణాలు తీసుకున్నారంటే అవన్నీ వదిలేసి వాళ్ళు ఎంత బాధలో ఉండుంటారు కదా. ఖచ్చితంగా అలాగని బలవన్మరణానికి పాల్పడ్డాన్ని మనం సమర్థించలేం. ఖచ్చితంగా అది తప్పే. మేజర్స్ అయి ఉండి ఒకరినొకరు ఇష్టపడి కులం కారణంగానో ఆర్థిక పరిస్థితుల కారణంగానో మీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాళ్ళని కన్విన్స్ చేయండి, ఒప్పించడానికి ప్రయత్నించండి.
అయినా కుదరలేదా, ఏదో ఒక రకంగా మీ ప్రేమను నిలబెట్టుకోండి. చట్టాలు మీకు సపోర్ట్గా ఉన్నాయి, పోలీసు వ్యవస్థలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. కానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం ఖచ్చితంగా తప్పే. అది ఎంత గొప్ప ప్రేమైనా, ఎంత గొప్ప ప్రేమికులైనా సరే, ప్రేమను నిలబెట్టుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు, ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కాదు. చివరికి ఏం మిగిలింది? అయితే అసలు పేరెంట్స్ వర్షన్ ఎలా ఉంది ఈ విషయంలో అనేది ఇంకా పూర్తిగా తెలియాలి. పోలీసులు అయితే ఖచ్చితంగా ప్రేమ వ్యవహారంతోనే వారిద్దరు ప్రాణాలు కోల్పోయారంటున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్ల ఇలాంటి దారుణానికి పాల్పడ్డారా? ఈ విషయాన్ని మా ప్రతినిధి రవి గ్రౌండ్ రిపోర్ట్లో మరొకసారి ఖచ్చితంగా అందిస్తారు. ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. జరిగిన ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. 8/9/2025 వేనంక వినయ్ బాబు దండపల్లి మండలం రాజంపేట విలేజ్ చెందినటువంటి 20 సంవత్సరాల అబ్బాయి క్యాస్ట్ కుమారి అనే వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం పూట 2 గంటల ప్రాంతంలో వెంకట్రావుపేట శివార్లో ఉన్నటువంటి బుచ్చాయిపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి ఒక వ్యవసాయ భవనంలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తన యొక్క ప్రేమ విఫలమైందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ యొక్క తల్లి అయినటువంటి వేనంక రాజావ దరఖాస్తు ఇవ్వగా ఇట్టి విషయమై కేసు నమోదు చేసుకొని 174 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుసుకుంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.